1 minute నేను ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ డిబేట్ విన్న తర్వాత ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ స్టాండ్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప అందులో అంతటా కూడా వాస్తవాలు లేవు. ఇవాళ బీఆర్ఎస్ గురించి కూడా చెప్తాను నేను. బీఆర్ఎస్ కు లాస్ట్ టైం 2018లో 34 నుంచి 22% వచ్చినప్పుడు వీళ్ళు 34% కొరకు చేసింది ఏం లేదు. సుప్రీంకోర్టును డైరెక్షన్ అని తీసుకొచ్చి ఒక నెగటివ్ ప్రొవిజన్ 285 చట్టంలో చేర్చింది. అది పక్కన పెడదాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ చట్టం ప్రకారం మనము యూనిట్ వారీగా రిజర్వేషన్స్ తీసినప్పుడు, అంటే పంచాయతీలకు ఎంపీటీసీ జడ్పీసీ తీసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో 16 నుంచి 18, 19 దాకా వచ్చినాయి. పట్టణ ప్రాంతంలో 33% వచ్చినాయి రిజర్వేషన్స్. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో ఎస్సీలు 8 మంది, ఎస్టీలు 1% ఉన్నారు. ఓటర్ లిస్టుల ఆధారంగా గుర్తిస్తాయి. 9% అంటే 50%లో 9% తీసేస్తే 41% ఇవ్వచ్చు. ఫైల్ తీసుకుని 41% ఇద్దామని చెప్పేసి పోతే అప్పుడున్న ముఖ్యమంత్రి 2018 ఎండింగ్ లో ఒప్పుకోక 33% ఎన్నికలు నిర్వహించిండ్రు. మరి ఇలా బీసీలకు నా కమిట్మెంట్ ఏంటంటే ఇది వాస్తవం కదా. పోనీ మీరు ఫైల్ రికార్డు తీసుకుని చూడండి, నేనేం అబద్ధం చెప్తలేదు. ఒకటి. సో ఈ తర్వాత ఈ రోజు కూడా ఈ 42% గురించి వాళ్ళ అగ్రనాయకులు ఎవరు మాట్లాడరు. పాపం మా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మధుసూదనాచారు, శ్రీనివాస్ గౌడ్ లేదా ఇంకా ముదిరాజు గారు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అది ఒకటి. రెండోది నేను వీళ్ళు మాట్లాడిన దాంట్లో లోపాలు చెప్తున్నా. ఈ రోజు కూడా వాళ్ళకు ఒక పాలసీ లేదు, కులగణలో కూడా పార్టిసిపేట్ కాలేదు. అదంతా ఒక పక్కన పడేద్దాం. ఇక పోతే బీఆర్ఎస్ సంబంధించి వారు ముస్లింస్ ని కలిపిండ్రు 10%. అంటే మనకు 1970లోనే అనంతరామన్ కమిషన్ లో 6 కులాలు ముస్లిం కులాలు ఉన్నాయి మన దాంట్లో. ఆ తర్వాత 2007లో రాజశేఖర్ రెడ్డి గారు 14 కులాలు కలిపిండు. ఈ రాజశేఖర్ రెడ్డి కలిపిన కులాలను హైకోర్టు కొట్టేసింది. అది సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 2010లో పోతే 10 జూన్లో అది సుప్రీంకోర్టు తాత్కాలికం మీద నడిపిస్తూ ఉంది. సో మీకు నిజంగా ఒకవేళ ఇది రద్దు చేయించాలంటే సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కావచ్చు కదా. మేమేమైనా బీసీలను ముస్లింల నిండా ఉండాలని అడిగినామా? ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండ్రు, వారం రోజులలో భారతదేశంలో అమలు చేసిండ్రు. ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు అందులో ముస్లింలు అర్హులు కాదా? ఓసీలా ఉన్న ముస్లింలు అర్హులే. మరి వాళ్ళని ముస్లింలు అర్హులు కాదని చెప్పి మీరు అన్నది రాశారా స్పెసిఫిక్ గా? ఒకటి. రెండు, మీరు పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు. ఇంకా ఈ రాష్ట్రాలలో ముస్లింలు బీసీలలో లేరా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా ముస్లింలను తీసుకొచ్చి ఇందులో ఏదో ఒక మిషన్ మీద మేము బీసీలకు అడ్డుకుంటామనే ఆలోచన తప్ప ఏముంది? వాస్తవానికి కులగణన గురించి వాళ్ళు చెయ్యమని చెప్పి 2020 చిరంజీవులు గారు ఇందాక రామ్మూర్తి గారు ఒక మాట అన్నారు, 42%కు అసలు ఒప్పుకోవద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60% మంది బీసీలో ఉన్నాం, బీసీలు అందరికీ కూడా. ఇప్పుడు బీజేపీ అతను ఎగ్జిట్ అయిపోయాడు సార్. సో ఖచ్చితంగా ఈ అంశాన్ని బీజేపీ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ముస్లింలను బీసీలో ఉంచినప్పుడు తెలంగాణలో వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటనే అంశం ప్రశ్నిద్దాం. అదే క్రమంలో 42%కే స్టిక్ ఆన్ అయి ఉందామా? రామ్మూర్తి గారు చెప్పినట్టు 60% మేమెంతో మాకంతా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 42% అనే దానికి ఎలాంటి శాంక్టిటీ లేదు. అదొక మిత్తు, అదొక ఇమాజినరీ లైన్ తప్ప ఏం లేదు. వాస్తవానికి మీరే కులగణన చేసిండ్రు, 56.36% బీసీలు ఉన్నారని మీరే తెలిసిండ్రు. తెలిసినప్పుడు 56.36% మీరు ఇవ్వాల్సిందే. కానీ మీరు ఏదో ఒకటి కామారెడ్డిలో చెప్పిండ్రు కదా అని సరే అని దానికి కూడా మనం ఊరుకున్నాం. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీరు చేసిన కులగణన ప్రకారం సుమారు 18% ఎస్సీలు, 10% ఎస్టీలు, 28% వచ్చిండ్రు. 56.36% బీసీలు. ఈ మొత్తం 56 తర్వాత ఒక 3% ఇంకా కులగణన జరగలేదు. సో వాళ్ళు కూడా బీసీలు ఓవరాల్ గా 60% ఈజీగా ఉంటారు. ఇప్పుడు మొదటి నుంచి నరకడం బెటర్ మంది చంపిల్లు. మళ్ళీ దాని తర్వాత తప్పుల తడక అని చెప్తే మళ్ళీ 57.6% వినండి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడేది వింటున్నారు, చెప్తున్నా గంటనే. 56.36% వీళ్ళు తీసుకొచ్చిండ్రు. సరే, ఇంకా 3% పక్కన పెట్టేసేయండి. లెక్క ప్రకారం 86% బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 14% ఓసీల కొరకు, 33% వదిలేసినాం. 67% రిజర్వేషన్లు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన 42% తీసుకుంటే కూడా
42 ప్లస్ ఎస్సీలకు ఇచ్చిన కలుపుకుంటే 67% అవుతుంది. 33% మీ 14% పీపుల్ కు ఓపెన్ కేటగిరీలో పెట్టిన మీ హక్కులు ఎక్కడ భంగం కలిగినాయండి? సార్ మీ ఎంటర్టైన్మెంట్ ఏం భంగం కలిగినాయి? మేము 60% ఉన్న మాకు 22% ఇస్తుంటే మా హక్కులకు భంగం కలగదా? ఎలా స్టాండ్ తీసుకుంటారు ఫైనల్ ఒక వాటిలో చెప్పండి సార్. ఇప్పుడున్న హైకోర్టు ఇష్యూ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు 42% మీద విల్లని మేము కాదనట్లేదు, కానీ అల్టిమేట్ గా మాకు కావాల్సింది మా జనాభా ఎంత మా వాటా ప్రకారం మాకు కావాలని కోరుకుంటాము. సో మేము కోరేది ఏంటంటే ఏ పార్టీ అయినా మీరు బీసీలకు సంబంధించిన వాళ్ళైతే కొద్దిగా పార్టీ లైన్ దాటి ఆలోచించండి. మా పార్టీ చేసింది పార్టీల గురించి మీరు మాట్లాడితే మీరు అదే దగ్గర ఉండిపోతారు. మేము కోరేది ఏంటంటే బీసీలకు మాకు ఏ పార్టీ లేదు ఇప్పుడు. కాబట్టి మేము నిష్పక్షపాతంగా 3 పార్టీలను విమర్శిస్తున్నాం. సో మీరు చేసిన తప్పులు ఇదని మేము చెప్పగలుగుతున్నాం. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు నిర్వహించిన ఇందిరా పార్క్ దగ్గర సభలో కూడా పోయి నేను చెప్పిన మీ పార్టీకి ఓకే సార్. ఓకే, సో మొత్తానికి బీసీలకు పార్టీ రావాల్సింది ఈ వేదిక నుంచి కూడా మరొక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. ఇది వాటి బిగ్ డిబేట్. ఇక డిబేట్లో పాల్గొన్న నరసింహులు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ రామ్మూర్తి గారు, అలాగే చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్, అలాగే పొలిటికల్ అనలిస్టు సో కొండ దేవయ్య గారు, మరి ఆయన కూడా పొలిటికల్ అనలిస్ట్ కమ్ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్